వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు మిత్రులకు రైతు సోదరులకు నా నమస్కారాలు. ఈరోజు అగ్రికల్చర్ 369 ఛానల్కి స్వాగతం. మనం వరి రబీ సీజన్లో డిసెంబర్లో వాడే వరి సీజన్ ఫస్ట్ సారి కొట్టుకోవాల్సిన మందులు ఏంటంటే ప్లాంటోమైసిన్, ఇండోఫిల్ Z78, నాగార్జున జీట జింక్ పౌడర్ వీలైతే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే మోనోక్రోటోపస్. ఈ ఫస్ట్ మనం ప్లాంటోమైసిన్ అంటే ఇది ఇది స్టెఫోమైసిన్ సల్ఫేట్ అంటే 9% ఉంటుంది. అలాగే ట్రైట్రాసైకిల్ హైడ్రోక్లోరైడ్ 1% ఉంటుంది. ఇది బ్యాక్టీరియా మందుగా పనిచేస్తుంది. ఇది వరి సాగులో వచ్చే ఎండు తెగుళ్ళుగా నివారించడానికి ఈ మందు ఎక్కువగా వాడతాం. ఇది బ్యాక్టీరియా రాకుండా కూడా ఇది పనిచేస్తుంది. అలాగే Z78 అనేది ఇది జిబ్ 75% వెట్ రూపంలో ఉంటుంది. అంటే వెట్ రూపం అంటే వెట్ పౌడర్ శిలీంద్రనాశిని. ఇది బ్రాడ్ సిట్రన్ ఫంగస్ సైడ్ మందుగా దీన్ని వాడతారు. ఫంగస్ నివారణతో పాటు ఇది జింకు పోషక పదార్థాలు కూడా అధికంగా ఉంటుంది. ఇది వరిలో సాగులో వచ్చే ఆకు ఎండు తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళను, అగ్గిన తెగులను నివారించడానికి ఇది పిచికారీ చేసుకోవాలి. నాగార్జున జీటా జింక్ పౌడర్ కోసం చెప్పాను కదా, అది ఏంటంటే వీలైతే వాడుకోవచ్చు, లేదు నేను ఎక్స్ట్రాగా అది వాడుకున్నాను. దీంతోపాటు మోనోక్రోటోపస్ కూడా వాడతాం. మోనోక్రోటోపస్ ముందు పిచికారీ చేసుకుంటే మందు వెంటనే క్విక్ యాక్షన్ చూపిస్తుంది. అంటే మొక్క వెంటనే పాయిజన్గా మారుతుంది. దాంతోపాటు మొక్క మీద ఉండే కీటకనాశిని, వాటర్లో ఉండే కీటకలు వెంటనే చనిపోతుంది. ఇది అన్ని పురుగు మందులతో కలిపి వాడవచ్చు. ఇది కీటకాలు రాకముందు వాడవచ్చు, వచ్చిన తర్వాత కూడా వాడవచ్చు. పురుగులు చంపడానికి గుడ్లు కూడా ఇది నివారిస్తుంది. అంటే జీవక్రియ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇదిగోండి, నేను 2 ఎకరాలను 20 సెంట్లకు ఇది 2 ఎకరాల 20 సెంట్లకు ప్లాంటోమైసిన్ 250 గ్రాములు, ఇండోఫిల్ Z78 kg ప్యాకెట్, మోనోక్రోటోపస్ 750 గ్రాములు, ఇలాగా వేరువేరుగా అంటే ప్లాంటోమైసిన్, ఇండోఫిల్, నాగార్జున జీటా చెలమిన్ ఈ 3 ఒక దీంట్లో కలుపుకొని, మోనోక్రోటోపస్ అనేది వేరేగా కలుపుకొని ఎకరానికి అంటే 2 ఎకరాల 20 సెంట్లకు సుమారుగా 22 ట్యాంకులు కొట్టాను. అంటే మన స్ప్రే పెట్రోల్ స్ప్రేతో అయితే దీని ద్వారా మనకి కీటకనాశనం బాగుంటుంది. ఫస్ట్ రబీ సీజన్లో ఇది ఫస్ట్ టర్మ్లో ఇలా కొట్టుకుంటే ఒక 15 రోజుల వరకు మనకు ఇది అనేది జరుగుతుంది. ఇది మోనోక్రోటోపస్ అండి. చూడండి, ఇలాగ కలుపుకొని వేరు వేరే బకెట్లో ఉంచాము. అలాగే దీంతోపాటు ఇది మోనోక్రోటోపస్ కలుపుకున్న వెంటనే తర్వాత ఏమొచ్చో మనం ట్యాంక్లో వేసుకొని అదొక డబ్బా కొలపెట్టుకున్నాం. డబ్బాతో ఒక డబ్బాను ఇదొక డబ్బా అలాగే 20 ట్యాంకులు చొప్పున కొట్టాము, స్ప్రే చేసాం 2 ఎకరాల 20 సెంట్లకు. ఈ రబీ సీజన్లో అధిక ఉష్ణోగ్రత పగలు ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో అయ్యేసరికి ఉష్ణోగ్రత పడిపోవడం వల్ల అగిన తెగులు, ఆకులు ఎండిపోయిన ఆకులపై మచ్చలు వస్తాయి. ఈ 3 కానీ కొట్టినట్టయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టర్మ్లో రబీ సీజన్లో వరికి మాత్రం ఈ విధంగా స్ప్రే చేసుకున్నాం. 21 ట్యాంక్ స్ప్రే చేసాం 2 ఎకరాల 20 సెంట్లకు. అలాగే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్ వస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్. అలాగే రెండో టర్మ్లో ఏ పురుగు మందులు పిచికారీ చేయాలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.